హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధినీస్ కిచెన్. ఈరోజు మనం చల్లని బాదం మిల్క్ని ఇంట్లోనే ఈజీగా అందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. బయట వాటికంటే ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు మనకి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. మీరు టేస్ట్కి తగినట్టుగా చక్కెరని యాడ్ చేసుకోండి. ఇలా మనకి బాదం మిల్క్ పౌడర్ అనేది ఇన్స్టెంట్గా మనకి మార్కెట్లో దొరుకుతుందండి. దాన్ని కొంచెం వాటర్ లేదా పాలల్లో కలుపుకొని ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఉండలు లేకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ లేదా వాటర్లో ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దాన్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఈ బాదం మిల్క్ అనేవి బాగా చిక్కబడుతుందని ఒక 2 మినిట్స్ ఇలా మరిగిస్తే మనకి బాదం మిల్క్ అనేది తయారైపోతుంది. ఇలా హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కన తీసుకోవాలి. నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత చేస్తున్నానండి. దీన్ని ఒకసారి స్పూన్ తోటి కలుపుకొని మీరు కావాలి అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక బ్లెండ్ అలా చేశారు అంటే మనకి మిల్క్ అనేవి చాలా చక్కగా కలిసిపోయి ఇంకా చల్లగా కూడా అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ బాదం మిల్క్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.